ఊరికి బడి కావాలంటే సర్కారే కట్టియాలి, కరెంటు రావాలంటే సర్కారే రప్పియాలి, రోడ్డు వేయాలంటే గవర్నమెంట్ వేయాలి, ఆఖరికి ఇంటింటికి నీళ్లు రావాలంటే సర్కారే ట్యాంకు కట్టియాలి, నల్ల పైపులు వరవాలి. అంతే కదా. కానీ సర్కార్తోని అంత అల్కగా అయితే ఆ పనులు తిరిగి తిరిగి యాస్టకు వస్తుంది మనకే. లేకుంటే మైతి అనిపిస్తుంది కూడా. కానీ ఓ గూరోళ్ళు ఆడికే ఊకోలే. మరి ఏం చేసిరంటే చెప్పుడు కాదు చూడాల్సిందేనుల్లా. ఊరోళ్ళంతా ఉపాధి పని చేస్తుర్రనుకునేరు, గొంతు దడుపుకుంటానికి బాయి తవ్వుతున్నారు. సర్కార్ దవ్విస్తున్నది కాదుల్లో. ఎన్ని మాటలు తిరిగినా ఎవ్వరు పట్టించుకుంటలేరని మహారాష్ట్ర నాసిక్ జిల్లా సిర్సా ఊరోళ్ళంతా కలిసి ఇట్లా బాయి తవ్వుకుంటుర్రు. ఆడోళ్ళు, మొగోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ తలో పని చేస్తున్నారు. మొగోళ్ళు లోపట తవ్వుకుంటా తట్టలకు మొరం ఎత్తుతుంటే నిచ్చెనల మీది నుంచి అక్కలంతా మీదికి తీసుకుపోతున్నారు. ఒగల చేతుల నుంచి ఒగలందుకుంటా అన్నీ రాళ్ళు రప్పలే ఉన్నాయి. ఇంతకు నీళ్లు పడతాయా నేరు శాన లోపటికి దవ్వినాక ఊట పడుతుంది. అగో మురికి నీళ్లు సూత ఎత్తి వస్తున్నారు. 3-4 నెలల కాంచెలు తవ్వుతున్నారట. తవ్వుడంటే తవ్వుతారు గాని సిమెంట్ రింగులకు కడమ వాటికి పైసలు కావాలి కదా. ఇంటికింత వేసుకుని 35,000 ఖర్చు పెట్టి ఇంత నీళ్ల సౌలతి చేసుకుంటారన్నట్టు. మరి మంచినీళ్లు కావాలంటే కిలోమీటర్ల కమానం పోయినా సుక్క సుత దొరుకుతలేవట. అటు సర్కారు పట్టించుకోకపోయే వరకు ఈళ్లే నడుం కట్టిర్రన్నట్టు. మొత్తం 40 కుటుంబాలుంటాయట. అందరూ నపరోష చేసి బాయి తవ్వుకుర్రు. ఇక సర్కారే రావాలే, సర్కారే చేయాలని చూసుకుంటుంటే దూప తీరదు కదా. మరి ఇప్పటికైనా ఆఫీసర్లుగా ఊరికి పోయి కడమ సౌలతులన్నా చేస్తారో ఆళ్ళే చేసుకుంటారు అని లైట్ తీసుకుంటారో గాని అందరొకటై బాయి తవ్వుకున్నందుకు మాత్రం ఊరోళ్లను తారీఫ్ చేయాల్సిందేనుల్లా.